మన ధ్యానములో ద్వితీయోపదేశ కాండము మొదటి అధ్యాయము 33వ వచనం నుండి మనం చదువుతున్నాం కదా. అదే వచనాల్లో మరి ముందుకు ఇంకా ధ్యానం చేద్దాము. రాత్రి అగ్నిలోనూ పగలు మేఘములోనూ మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచలేదు. కాగా యెహోవా మీరు చెప్పిన మాటలు విని బహుగా కోపపడి, నేను మీ పితరులకిచ్చేదనని ప్రమాణము చేసిన ఈ మంచి దేశమును ఈ చెడ్డతరము వారిలో యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడునో చూడడు. అతడు పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించను గనుక అతడు దానిని చూచును. అతడు అడుగుపెట్టిన దేశమును నేను అతనికిని అతని సంతానమునకును ఇచ్చేదనని ప్రమాణము చేసెను. మరియు యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నీ పరిచారకుడగు నూను కుమారుడైన యెహోషువ దానిలో ప్రవేశించును గాని నీవు దానిలో ప్రవేశింపవు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన తండ్రి, ఈ వాక్య భాగము అనేక వారాలుగా మాకు వినిపిస్తూ అనేక అమూల్యమైన ఆత్మీయ సంగతులను మేము ఎరిగి ధ్యానించుటకు మీ ఆత్మ సహాయము మాకు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు. నేడును మీరు ఏమి మాట్లాడుదురో మాతో మీ వైపు చూస్తున్నాం, శ్రద్ధగా వినడానికి ప్రయాసపడుతున్నాం. మాకు సహాయం చేయండి. అపవాది తన కుయుక్తులతో ఎవరిని మోసపరచకుండా మీ ఆత్మ కాపుదల మాకు అనుగ్రహించండి. విశేషముగా నన్ను బలహీనపరిచే ప్రతి అపవాది కుయుక్తులను యేసు నామములో బంధిస్తున్నాను. శక్తిగల మీ నామములో నన్ను బలపరిచి మీ నోటికి బూరగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను. ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, మనము ఈ వాక్య భాగము చాలా వారాలుగా ధ్యానిస్తున్నాం. శ్రద్ధ కలిగిన వారు, శ్రద్ధగా వింటున్నవారు మరి తప్పకుండా అనేక విషయాలు మదిలో జ్ఞాపకం ఉంచుకొని మన ఆత్మీయ జీవితానికి అన్వయించుకొని ప్రభువుకు అనుకూలంగా జీవించడానికి ప్రయాసపడుతున్నారని నేను నమ్ముతున్నాను. దేవుని వాక్యము వృధాగా పోదు. అది విత్తబడిన తర్వాత ఒక భాగమైన అందులో ఫలిస్తుందని దేవుడు విత్తువాని ఒక ఉపమానములో చెప్పాడు. కొన్ని రాతి నేలన పడినవి వృధాగా పోయినా, త్రోవ ప్రక్కన పడినవి వృధాగా పోయినా, ముండ్ల పొదల వంటి హృదయములో పడిన విత్తనాలు కొంతకాలం ఫలించిన వాటి ఎదిగిన అవి వృధాగా పోయినా, కొన్ని మాత్రము మంచి నేలన పడిన విత్తనాలు ఉన్నాయి, అవి ఫలించాయి. కనుక వాక్యము విత్తబడినప్పుడు తప్పకుండా కొంతైనా ఫలిస్తుందని నేను తప్పక విశ్వాసం ఉంచుతూ ఉన్నాను. ప్రయాసం ఎప్పుడు వ్యర్థం కాదని దేవుని వాక్యం కూడా సెలవిస్తూ ఉన్నది. కనుక మనం అందరము శ్రద్ధగా విని ధ్యానిస్తాము. ఈ వాక్య భాగము ఇశ్రాయేలు ప్రజలను గూర్చిన సంగతులు మనం ధ్యానిస్తుండగా వారు దేవుడు వారికి వాగ్దానము చేసిన పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి దగ్గరగా వచ్చారు.
40 సంవత్సరాల ప్రయాణం జరిగింది. ఇప్పుడు వారు మోయాబు మైదానములలో నిలిచి ఉన్నారు. అక్కడ తర్వాత వారు యోర్దాను దాటాలి. దాటిన తర్వాత దేవుడు వారికి వాగ్దానము చేసిన భూభాగం స్వాధీనపరచుకోవడానికి దేవుడు వారికి అప్పగిస్తాడు. ఈలోగా దేవుని కొన్ని ఏర్పాట్లు ఉన్నాయి. మోషే చేరకూడదు, అహరోను చేరకూడదు, మిరియాం అక్కడ చేరదు. ఇవన్నీ యువతల్లే జరిగిపోయాయి. మిరియాం చనిపోయింది, అహరోను చనిపోయాడు. ఇప్పుడు మోషే నాయకత్వం కూడా అక్కడే ముగిస్తుంది. ఆఖరిగా మైదానములో రెండవసారి మోషే వారికి ఉపదేశాన్ని చేయడం ప్రారంభించాడు. అదే ద్వితీయోపదేశ కాండం అంటారు. రెండవసారి తాను చెప్పదలుచుకున్నవన్నీ మరోసారి చెప్పడం ప్రారంభించాడు. వాటినే ద్వితీయోపదేశ కాండముగా రాశాడు. ఇందులో వ్రాయబడినది కూడా ఈ మోయాబు మైదానములో జరిగిన విషయాలే. సంఖ్యాకాండము ఆఖరి, ఇక వారు దాటిపోతారు. అక్కడే ముగింపు జరుగుతుంది. కానీ ఈ ద్వితీయోపదేశ కాండము రాశాడు కనుక ఇది ఒక గ్రంథముగా చాలా విషయాలు వ్రాయబడ్డాయి. ఆ విషయాలను సంఖ్యాకాండము తర్వాత చేర్చారు. మనం చదివిన వాక్య భాగములో 3 విషయాలు ఖచ్చితం. ఒకటి, విశ్వాసం ఉంచని వారు చూడరు అని అన్నాడు. వారిని చెడ్డతరము వారు అని దేవుడు నిర్ణయించి ఆ మంచి దేశములో వారు ప్రవేశించరు అని చెప్పాడు. కనుక విశ్వాసం ఉంచని వారు దేవుని రాజ్యంలో చేరలేం మనం. రెండవది, కాలేబును గూర్చి చెప్తున్నాడు. అతడు దానిని చూచును అన్నాడు. ఎందుకంటే అతడు పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించాడు. కనుక అందులో చేరేవారెవరు? పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించిన వారు. ఈ రోజుల్లో కూడా దేవుని రాజ్యములో చేరేవారము ఆయనను పూర్ణ మనస్సుతో అనుసరించేవారమే, ఏ సందేహము లేదు. రక్షింపబడిన మనకు దైవవాక్కులు అనుదినం మనకు బోధించేది ఏంటంటే మన పూర్ణ మనస్సుతో ప్రభువును మనం అనుసరిస్తూ నడవాలి. కనుక కాలేబు దేనికి సూచనగా ఉన్నాడంటే పూర్ణ మనస్సుతో అనుసరించిన ఒక విశ్వాస జీవితం ఎలా ఉండాలి. కాలేబు మనకు నేర్పిస్తున్నాడు తన జీవితంలో. గత 2 వారాలు కాలేబును గూర్చిన ఆలోచన మనం చేశాము. ప్రభువే అతన్ని గూర్చి చెప్పాడు, ఇతడు పూర్ణ మనస్సుతో నన్ను అనుసరిస్తున్నాడు. తర్వాత కాలేబులో ఒక ధైర్యాన్ని చూశాం, సాక్ష్యమిచ్చే ధైర్యం. సమాజమంతా 10 గోత్రీకులంతా విరోధంగా మాట్లాడినా తాను మాత్రము ఖచ్చితంగా నిలిచి బలంగా సాక్ష్యం ఇచ్చాడు. ఇది చాలాసార్లు మనము ఆలోచించవలసిన విషయం. అందరూ ఎటువైపు ఉంటారో సాధారణంగా అటువైపే మనం కూడా వెళ్ళడానికి ఆలోచన కలిగి ఉంటాం. అంటే వెళ్ళడానికి ఇష్టపడతాం. ఎందుకులే వారందరికీ విరోధంగా మనం మాట్లాడడం అనుకుంటాం. అనుకొని కొన్నిసార్లు మౌనంగా ఉండిపోతారు, లేకపోతే వారితో కలిసిపోతారు. అది సాధారణంగా మన బలహీనత కొందరికి. కానీ విశ్వాస జీవితంలో మోమాటం ఉండదు. ఏది సత్యమో ఏది నిజమో తాము ఎరిగినది, తాము విశ్వసించినది ధైర్యముగా నిలిచి చెప్పడమే. కాలేబు ధైర్యంగా నిలిచి మాట్లాడాడు. ఈ 10 మంది ఏం చెప్పినా నాకు దాంతో పని లేదు. మనమైతే అక్కడికి వెళ్తాము, వారిని స్వాధీనపరుచుకుంటాం, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అది నా విశ్వాసం.
అది కాలేబు చాలా ఖచ్చితంగా చెప్పాడు. యెహోషువ కూడా లేచి చెప్పాడు. ప్రజలందరూ రాళ్లతో కొట్టడానికి సిద్ధపడ్డారు. అటువంటి సమయంలో లేచి మాట్లాడడం అంటే ఎంత ధైర్యం కావాలి. కాలేబులో విశ్వాస బలం ఉన్నది. తాను బయలుదేరినప్పుడు ఎంత బలం ఉండెనో 85 సంవత్సరాల వరకు ఆ భూభాగాన్ని స్వాధీనపరుచుకొని పంచిపెట్టుకునే సమయంలో అంతే బలం ఉన్నదని చెప్పాడు యెహోషువ గ్రంథం 14వ అధ్యాయములో. కనుక బలవంతుడు విశ్వాస విషయంలో మనం ఆలోచన చేయాలి. అతడు శరీర విషయంలో బలవంతుడుగా ఉన్నా మనకిప్పుడు శరీరముతో పని లేదు. మనము విశ్వాస విషయంలో బలంగా ఉండాలనేది నేర్చుకున్నాం. ఇలాగూ విశ్వాస జీవితం పూర్ణ మనస్సుతో దేవుణ్ణి అనుసరించి నడుచుటలో ఎలాంటి విశ్వాసములో స్థిరత, బలము, ధైర్యము కలిగి ఉంటామో కాలేబులో నుండి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు రెండో వ్యక్తి ఉన్నాడు, యెహోషువ అన్నాడు. యెహోషువ అందులో ప్రవేశిస్తున్నాడు. యెహోషువ దేనికి సూచనగా అనుకున్నాం? పనివారికి సూచన. సో విశ్వాసులలో కొందరు పనివారుగా దేవుని కొరకు ప్రయాసపడేవారు ఉంటారు, పనివారుగా ఏర్పరచబడిన వారు ఉంటారు. అందులో నాయకులు కానీ, పెద్దలు కానీ, పరిచారకులు కానీ, సువార్థికులు కానీ, ప్రభు కొరకు అప్పగించుకొని పనిచేసేవారు. ఇలాంటి వారందరూ యెహోషువ అతని జీవితంలో నుండి మనకు నేర్పిస్తాడు. యెహోషువ పరిచారకుడు, మోషేతో ఉన్నవాడు. ఇక్కడే రాశాడు కదా, నీ పరిచారకుడగు నూను కుమారుడైన యెహోషువ. యెహోషువ ఎలా పరిచారకుడు అయ్యాడు? యెహోషువను గురించి మనం ఆలోచన చేస్తే మొట్టమొదటిగా నిర్గమాకాండము 17వ అధ్యాయములో యెహోషువ పేరు మనకు కనిపిస్తుంది. మొదటి పరిచయం యెహోషువది నిర్గమాకాండం 17వ అధ్యాయములో ఉన్నది. ఎలా పరిచయం చేశాడు చూద్దామా? ఏ సందర్భంలో అతన్ని ముందుకు తీసుకొచ్చాడు? 17వ అధ్యాయము 10వ వచనం చూడండి. యెహోషువ మోషే లేక 9వ వచనం 8-9 చదవండి. చాలు. ఇప్పుడు మొట్టమొదటిగా యెహోషువ మనకు ఎలా పరిచయం అవుతున్నాడు? ఒక యుద్ధ సమయం వచ్చేసింది. అమాలేకీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేయడానికి దిగి ఉన్నారు. అప్పుడు మోషే యెహోషువను పిలిచాడు. మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని వెళ్ళి అమాలేకులతో యుద్ధము చేయము అన్నాడు. ది ఫస్ట్ ఇంట్రొడక్షన్. మనకు యెహోషువను గురించి అసలే తెలియదు. యెహోషువ ఎవరు, ఎలాంటి వాడు అనేది ఆ తర్వాత విషయాలు యెహోషువను గురించిన వ్రాయబడిన విషయాల్లో మనకు అర్థమవుతుంది. గతసారి మనం ఆలోచించాం, యెహోషువ యవనస్తుడు. ఇందులో కూడా వ్రాయబడింది, సంఖ్యాకాండానికి ముందటికి వెళ్తే యవనస్తుడైన యెహోషువ అని రాయబడింది. కాలేబు కంటే చిన్నవాడు. గతసారి ఒక పాయింట్ మనం ఆలోచన చేశాం. కాలేబు చిన్నవాడైనా యెహోషువకు దేవుడు నాయకత్వం ఇచ్చాడు. నాయకత్వానికి చిన్నవాడైన యెహోషువ నాయకత్వములో కాలేబు బలవంతుడైన విశ్వాసం, అంటే బలము గల విశ్వాస జీవితం. సీనియారిటీ ఉన్నది, విశ్వాస విషయంలో కూడా చాలా బలముగా ఉన్నాడు. కానీ దేవుని ఏర్పాటునకు లోబడినవాడు.
అది కాలేబును గురించి ఆలోచించాము. ఇప్పుడు యెహోషువ యుద్ధ సమయంలో మోషే యెహోషువను పిలుస్తున్నాడు. అంటే యెహోషువ ఎలాంటి వాడు? యవనస్తుడు. ఎంత లక్షల మంది ఉన్నారు ఇప్పుడు అక్కడ, 6 లక్షల కాలు బలము కలిగిన వారు. వీరంతా ఎవరంటే ఇశ్రాయేలులో సైన్యముగా ఉండుటకు అని సంఖ్యాకాండము మనము ప్రారంభంలో జనసంఖ్య జరుగుతున్నప్పుడు అక్కడ ఒక మాట రాయబడింది చూడండి. సంఖ్యాకాండం 1వ అధ్యాయం 3వ వచనం, ఇశ్రాయేలులో సైన్యముగా వెళ్ళు వారిని, అనగా 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము గలవారిని అన్నాడు. అంటే 20 సంవత్సరాల వయస్సుకు పై ఉన్న వారిని దేవుని సైన్యముగా, ఇశ్రాయేలుల సైన్యముగా ఏర్పాటు చేశారు. వెళ్ళు వారిని 6 లక్షల, అంటే ఎప్పుడైనా యుద్ధం జరిగినా ఈ 6 లక్షల మంది నుండే వీరే వెళ్తారు. అందుకే పురుషులను మాత్రమే లెక్కించారు. పైగా 20 సంవత్సరాల పై వయస్సు గలవారు. వీరంతా యుద్ధ నేర్పు కలిగిన వారు. ఇశ్రాయేలులో ఎప్పుడు శత్రువు ఎదురైనా యుద్ధానికి సిద్ధపడవలసిన వారు వీరే. ఇందులో ఇంతమందిలో యెహోషువ ఒక అధిపతిగా, సైన్యాధిపతిగా ఏర్పరిచిన ఏర్పాటేమీ లేదు. దెర్ ఈజ్ నో డిసిగ్నేషన్. కానీ మోషే యెహోషువను గుర్తించి ఆ బాధ్యత అప్పగిస్తున్నాడు. నన్ను సైన్యాధిపతిగా చేయని లేదు, నేను ఎందుకు పోతా అనే మాట లేదు ఇక్కడ. కొన్నిసార్లు మనకు చాలా డిసిగ్నేషన్ మీద చాలా అభిమానం ఉంటుంది. రెవరెండ్లని పెట్టుకోవడం, పాస్టర్స్ అని పెట్టుకోవడం, తర్వాత బిషప్స్ అని ఈ దినాల్లో బిషప్స్ కూడా పెట్టుకుంటున్నారు, డాక్టర్ అని పెట్టుకుంటున్నారు. డిసిగ్నేషన్స్ మీద చాలా కోరిక కలిగి ఆ డిసిగ్నేషన్స్ ద్వారా మనకు అభిమానం, మన గౌరవం పెరుగుతుంది, విలువ పెరుగుతుంది అనుకునే సేవకులు ఉన్నారు. పనివారి పాత్ర ఇదంతా. కానీ అందులో ఏం లేదు. అందుకే ప్రభు అన్నాడు, రెవరెండ్ కాదు, పాస్టర్లు కాదు, మీరు ఓన్లీ బ్రదర్స్ అని పెట్టుకోండి అన్నారు. బ్రదర్స్ అని పిలువబడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో రాశాడు, మీరంతా సహోదరులే, తండ్రులని పిలువబడకండి, ఫాదర్స్. అది క్యాథలిక్లో ఆ సిస్టమ్, ఫాదర్స్ అంటారు వారి. ఇలాగూ డిసిగ్నేషన్ కొరకు ప్రయాసపడొద్దు. బలవంతుడుగా యెహోషువ ఉన్నాడు. ఎలా? మోషేకి ఏదైనా రిలేటివా ఈయన? మోషే ఏ గోత్రికుడు? లేవి వంశస్థుడు. యెహోషువ ఏ వంశస్థుడండి? ఏ వంశస్థుడు చెప్పండి? ఎఫ్రాయిం వంశస్థుడు. లేవి వంశం ఎక్కడ? ఎఫ్రాయిం వంశం ఎక్కడ? ఏమి రిలేషన్ లేదు. దెర్ ఈజ్ నో రిలేషన్. నా వంశపు వాడు, నా గోత్రపు వాడు, నా అన్నదమ్ముడు కుమారుడు అనేది ఏ రిలేషన్ లేదు. మోషే ఎలా యెహోషువను కనుగొన్నాడు? హిస్ ఎబిలిటీ, ఆ యోగ్యతలు ఉన్నాయి. కాబట్టి యోగ్యతను బట్టి పని అప్పగించాడు. అమాలేకీయులతో యుద్ధం అంటే సామాన్యం కాదు. అది ఇస్ ద ఫస్ట్ వార్, మొట్టమొదటి యుద్ధం అది. ఆ యుద్ధాన్ని జరిగించడానికి సామర్థ్యత కలిగిన వాడు యెహోషువ. సామర్థ్యత సంపాదించుకోవాలి, యోగ్యత సంపాదించుకోవాలి. ప్రభు దృష్టిలో మనము ఒక పనివారముగా యోగ్యతను సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి. పేర్లు పెట్టుకుంటే పేర్లతో పని రాదు. చాలామంది పేర్లు పెట్టుకొని ఏ పని లేని వారు ఉన్నారు. గౌరవాన్ని కోరుకునేవారు.
ధర్మశాస్త్ర ఉపదేశకులు పరిచయులను గూర్చి రాశాడు ప్రభువే. వీరంతా అగ్రపీఠాలను ఆక్రమించుకోవడానికి దెర్ ఇస్ ఎ డిసిగ్నేషన్ అంటే ఒక ఈ ఫలాని వారికి ఈ సీట్లు ఉంటాయి. ఎక్కడైనా పెద్ద పెద్ద స్థానాలకు పోతే ఇది ఎండి సీటు, ఇది వీరు కూర్చుండేది ఎమ్మెల్యే సీట్స్, ఇట్లా పెట్టి ఉంచారు. ఏ పని చేయకపోయినా చేసినా ఆ ఎమ్మెల్యే వచ్చి అక్కడ కూర్చోవాలి. డిసిగ్నేషన్స్ అనేవి దేవుని దృష్టిలో విలువైనవి కావు, యోగ్యతలే దేవునికి విలువైనవి. యెహోషువ యుద్ధవీరుడు. యెహోషువ కూడా ధైర్యవంతుడు. అందుకే కదా అక్కడ ధైర్యంగా నిలిచి యెహోషువ కూడా చెప్పాడు. విశ్వాస విషయంలో యెహోషువ కూడా అంతే బలమైనవాడు. కాలేబు కంటే చిన్నవాడైనా యవనస్తుడైనా మనం ఇప్పుడు ఆలోచన చేస్తే అంతే బలమైన వాడుగా ఉన్నాడు. కాలేబు యొక్క బలము ఉండింది కానీ యుద్ధానికి పిలువబడలేదు. అప్పుడు కాలేబు కూడా ఉన్నాడు కదా. కానీ ఆ భారము బాధ్యత యెహోషువకి ఇచ్చాడు. అమాలేకీయులతో యుద్ధం అంటే ఆత్మీయ జీవితంలో మనం చాలా ఆలోచన చేయవలసింది. మనం కూడా ఇలాంటి యుద్ధవీరులమై ఉండాలి. అమాలేకీయులు ఇప్పుడు ఎవరు మనకంటే మన శరీరమే అమాలేకీయులు. ఆదికాండము 36వ అధ్యాయంలో ఏదోము వంశావళి చెబుతూ ఉన్నప్పుడు ఆ వంశావళిలో అమాలేకు అనే ఒకడు కనిపిస్తాడు. ఏదోము ఎవరు? ఏశావు. ఏశావు యాకోబులలో దేవుడు ఏర్పరచుకున్న వాడు యాకోబు అయితే, తృణీకరింపబడిన వాడు, దేవుడు తృణీకరించిన వాడు ఏశావు. ఆ వంశములో ఉన్నవాడు శరీర సంబంధి, ఆత్మ సంబంధి. అమాలేకీయులు శరీర సంబంధులు. శరీర సంబంధులకు గుర్తుగా వారు ఉన్నారు. ఇప్పుడు అమాలేకీయులను జయించుట అనేది ప్రతి విశ్వాసిలో ఉండవలసిన విషయం. అది జయించే విశ్వాసం ఉండాలి. దేవుని పనివారికి ఉండవలసినది అమాలేకీయులతో యుద్ధము జయించాలి, యుద్ధవీరులుగా ఉండాలి. అమాలేకీయులంటే శరీర సంబంధులు అని మనం ఆలోచన చేశాం. శరీరమునకును ఆత్మకును పోరాటం జరుగుతుంది మనలో. అదే మనకు పోరాటం. అమాలేకీయులు శరీరముతో పోరాటం. శరీర కోరికలు, శరీర సంబంధమైన ఆకర్షణలు, భూ సంబంధమైన వాటి వైపు ఆకర్షణ, రెండు మన మధ్య నిలుస్తాయి. ఆత్మ సంబంధమైనవి, శరీర సంబంధమైనవి నిలిచినప్పుడు పోరాటం జరుగుతుంది. కొంతవరకు పోరాడేవారు ఉన్నారు. ప్రతి విశ్వాసి పోరాడడానికి సిద్ధపడతాడు. ఎందుకంటే ఇశ్రాయేలులో సైన్యము 20 సంవత్సరాల పైవారే కదా అంతా. దాదాపు అందరూ సిద్ధపడతారు కానీ జయించాలి, జయించే సామర్థ్యత కలిగి ఉండాలి. యెహోషువలో అది చూచాడు. యుద్ధానికి సిద్ధపడిన మనసు జయించగలిగే శక్తి యెహోషువలో కనబడింది. కనుక యెహోషువను పిలిచి ఆ పని అప్పగించాడు. దేవుని పని కొరకు ఆశించే మనము శరీర సంబంధమైన వాటిని జయించగలిగే విజయము, విశ్వాసము కలిగి ఉండాలి. వాటికి ఓడిపోయే జీవితం అయితే మనము ఆయన యుద్ధాలకు పనికిరాం. మనం చాలాసార్లు శరీరము ఆశించిన దాన్ని లేక శరీర సంబంధమైన కోరికలను మనం ఎక్కువగా పట్టించుకొని వాటి వైపే మనము ఆత్మ సంబంధంగా తగ్గిపోయి శరీర సంబంధంగా ఎక్కువగా మనము
కనబడితే అది మనం ఓడిపోయినట్లు. జయించాలి, జయించాలి. ఆనాడు యుద్ధవీరులు అన్నారు, ఈనాడు విశ్వాస జీవితంలో యుద్ధవీరులు కాదు, ప్రార్థన వీరులు, విశ్వాస వీరులు. విశ్వాస వీరులు కావాలి. దేవుని పని కొరకు ఇన్ షార్ట్ ఏంటంటే విశ్వాస వీరులు కావాలి. ఏదైనా జయించడానికి సిద్ధమైన మనస్సు యెహోషువలో కనిపిస్తుంది. ఇంతకు ముందు ఒక యుద్ధము వారు అనుకున్నారు. నిర్గమకాండములో వారు బయలుదేరిన తర్వాత ఎర్ర సముద్రం ఎదురైంది. వెనుక నుండి ఎవరొచ్చారు? ఫరో తన సైన్యముతో వచ్చాడు. ముందు ఎర్ర సముద్రం ఉన్నది, వెనుక చూసి భయపడ్డారు వారు. యుద్ధము చేయాలి వారితో, లేకపోతే చచ్చిపోతాం. ఫరోతో యుద్ధం చేయడం మామూలు కాదు. అక్కడ దేవుడు ఏమన్నాడు? ఊరికే నిలుచుండి చూడుడి, యుద్ధము యెహోవాదే, నేనే యుద్ధం చేస్తాను అన్నవాడు ఇప్పుడు అమాలేకీయులతో యుద్ధం చేసేటప్పుడు నేను చేస్తాను మీరు కూర్చోమని అనలేదు, అన్నాడా? వై ఇట్ ఈస్ సో? యుద్ధము యెహోవాదే అన్నవాడు, ఇశ్రాయేళ్ల పక్షాన యుద్ధము చేసినవాడు, ఇప్పుడు అమాలేకీయులతో యుద్ధం చేయడానికి మోషే ఇశ్రాయేళ్ల నుండి ఒకరిని పిలిచి యుద్ధము అప్పగిస్తున్నాడు. శరీరముతో యుద్ధం చేయాలంటే దేవుడు చేయలేడండి, మనమే చేయాలి. శరీరముతో యుద్ధం చేయాలంటే మనలో శరీర కోరికలు, శరీర సంబంధమైన ఆలోచనలు, శరీర సంబంధమైన వాటితో మనం పోరాడాలంటే మన పక్షాన ప్రభువు పోరాడడు, మనమే పోరాడాలి. అపవాది లోకము ఒకవేళ మన మీదికి వస్తూ ఉంటే మన పక్షాన ప్రభువే వాటితో యుద్ధం చేస్తాడు. అర్థమవుతుందా? అప్పుడు కూడా ప్రభువా నువ్వే నాతో నాకంటే ముందు నేను నిల్చుంటాను, యుద్ధం చేయమంటే నీకు సహాయం చేస్తాడు. హి విల్ హెల్ప్ యూ. ఆపత్కాలములలో నమ్ముకొనదగిన సహాయకుడు ఆయన నీకు తోడుగా ఉంటాడు. నీవు జయించడానికి ముందుకెళ్తే జలములలో బడి దాటి వెళ్ళినా అవి నీ మీద పొర్లిపారవు. అగ్ని జ్వాలలోనూ నీవు నడుస్తున్నా అవి నిన్ను కాల్చలేవు. జస్ట్ ప్రొసీడ్, ఐఎమ్ విత్ యూ అంటాడు. లేలే నేను పోను, నువ్వే పో, నన్ను ఎత్తుకొని పో అంటే నడదు అక్కడ. యూ షుడ్ ఫైట్ విత్ ద ఈవిల్ థింగ్స్. నీలోని దుష్టత్వాన్ని నీవే పోరాడి జయించాలి. ప్రభువు నీకు సహాయపడతాడు. దట్ ఈస్ ద ప్రేయర్. అందుకే ఇక్కడ యెహోషువ జయించింది నాట్ విత్ హిస్ మైటీ. యెహోషువ బలంతో కాదు, ప్రార్థనతో జయిస్తున్నాడు. చేతులు మోషే ఎత్తినప్పుడు వీరు జయం పొందుతున్నారు, దించినప్పుడు ఓడిపోతున్నారు. అంటే ప్రార్థన జరుగుతుంది. జయము ప్రార్థన వలననే. సో ద ఫస్ట్ వాళ్ళకి స్టెప్ ఏంది? అమాలేకీయులతో యుద్ధము, శరీర సంబంధమైన యుద్ధం. అది మనలో ఆత్మ శరీరముతో పోరాడే యుద్ధము. ఈ యుద్ధాన్ని మనం ఎలా జయించగలుగుతామంటే ఓన్లీ విత్ ద ప్రేయర్స్. ఎక్కువగా శోధనలు ఎదుర్కొనేవారు ఎక్కువగా ప్రార్థన చేస్తేనే జయం అందుతాం. ప్రార్థన లేకపోతే ఓడిపోతాం. చాలా విశ్వాస జీవితాల్లో ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి మనకు. కారణం ప్రార్థనయే జయించేది. కనుక అమాలేకీయులతో యుద్ధము చేసే యెహోషువ ఇలాగ ఇంట్రొడ్యూస్ అయ్యాడు. ఎఫ్రాయిము గోత్రీకుడు. ఈ యుద్ధము జయించారు. ఆ తర్వాత ఇక యెహోషువను గురించి చెప్పబడింది ఏంటంటే మోషే పరిచారకుడు అన్నాడు. మోషేకు పరిచారకుడుగా ఉండిపోయాడు. యుద్ధము చేసి వెళ్ళిపోలేదు. యుద్ధము తర్వాత జయించిన వాడు ఇప్పుడు పరిచారకుడుగా ఉన్నాడు. ప్రభు పనిలో ఉన్నాడు. ఈ పరిచర్య
మోషే మాత్రమే కోరలేదు, మోషే అప్రూవల్తో జరగలేదు ఇది దేవుడే అన్నాడు. ఇక్కడ రాశాడు కదా, నీ పరిచారకుడైన యెహోషువ అన్నాడు. అంటే మోషేకి ఇష్టమయ్యాడు, చాలా మంచి యుద్ధవీరుడు, చాలా నాకు నచ్చినవాడు, నాకు ఇష్టమైన వాడు, నమ్మకమైన వాడు నాకు అనుకొని యెహోషువను వెంటబెట్టుకోలేదు. మోషేకి ఇష్టమై యెహోషువను తనకు పరిచారకుడుగా ఏర్పరచుకోలేదు, కానీ దేవుడు అతనిని పరిచర్యకు ఒప్పుకున్నాడు, మోషేకు అప్పగించాడు. అది మన కన్క్లూజన్ అయి ఉండాలి. మోషే కోరుకోలేదు. మోషేకు ఆల్రెడీ నీవు ప్రభువుగా ఉంటావు, అహరోను ఉన్నాడు కదా, నోటికి మాంద్యం గలవాడనంటే అహరోను ఉన్నాడు మాట్లాడడానికి అని చెప్పాడు. యెహోషువ ఈ యవనస్తుడు ఇప్పుడు ఎలా ప్రభు పనిలో యుద్ధవీరుడుగా ముందుకొచ్చాడు, యుద్ధాన్ని జయించాడు. జయించిన వాడు మోషేకు పరిచారకుడుగా ఉన్నాడు. ఇది పరిచర్యలో ఒక భాగం అండి. పరిచర్యలో చాలా ప్రాముఖ్యమైన విషయం. క్రొత్త నిబంధన గ్రంథములో కూడా అవన్నీ ఉన్నాయి. యూ కెన్ కోరిలేట్, అన్నీ కోరిలేట్ చేసుకోవచ్చు మనం. పరిచారకుని యొక్క యోగ్యతలు అవే విజయం. ఆ యోగ్యతలు కలిగిన వారే పరిచారకులుగా, పెద్దలుగా, అధ్యక్షులుగా, సువార్థికులుగా దేవుడు ఏర్పరిచాడు. దేవుని పనిలో ఉండాలంటే ఒకని ఇష్టం కాదు, మోషే ఇష్టం కాదు. ఆ యోగ్యతలను బట్టి ఏర్పరచబడతారు. యుద్ధవీరుడుగా యెహోషువ బాహాటంగా ప్రజలందరి ఎదుట తెలిసిపోయింది, యెహోషువ యుద్ధము జయించాడు. ఎవరికి ఇక ఏమి సనుగు సందేహం ఏముండదు. దేవుని దృష్టిలో కూడా పరిచారకుడుగా ఏర్పరచబడ్డాడు. మోషేకు తర్వాత మనము యెహోషువను గురించి ఇంకొక మాట మనం ఆలోచిస్తే 10వ అధ్యాయములో చూద్దాం. సంఖ్యాకాండము 10 కాదు, సంఖ్యాకాండము 30 ఇంకా ముందుకెళ్ళాలి మనం. సరే, అక్కడ నేను సంఖ్యాకాండము 11వ అధ్యాయం 28వ వచనం చూడండి. మోషే ఏర్పరచుకొనిన వారిలో నూను కుమారుడును మోషేకు పరిచారకుడునైన యెహోషువ, మోషే నా ప్రభువా వారిని నిషేధింపుమని చెప్పెను. అందుకు మోషే, నా నిమిత్తము నీకు రోషము వచ్చెనా? యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగాక అని అతనితో అనెను. ఇక్కడ సందర్భం ఏం జరిగిందంటే, పరిచారకుడిగా ఉన్నాడు మోషే. ఒకానొక సమయంలో ఇశ్రాయేలు ప్రజలు చాలా సనుక్కున్నారు. మోషేకు చాలా బాధ కలిగింది. వారందరూ ఏడ్చుట మోషేకు ఇష్టం కాలేదు. మోషే దేవుని ఎదుట నన్ను చంపేయమన్నాడు. వీరందరినీ నేను మోసుకోలేను, ఇంత జనాంగాన్ని అని చెప్పినప్పుడు ఆ తర్వాత ఆ భారాన్ని మోయడానికి కొందరిని ఏర్పరచమన్నాడు. ఏర్పరిచినప్పుడు వారిలో కొంత ఆత్మ, నీలోను ఉన్న ఆత్మ వారి మీద ఉంటుంది అని ఉంచెదను అని 17వ వచనములో రాశాడు. ఈ విధంగా జరిగినప్పుడు
ఒకరు గుడారములో ఉండే, గుడారము బయటికి రాకుండానే పాలెములో ఉండే వారు ప్రవచించడానికి మొదలుపెట్టారు. ప్రత్యక్షపు గుడారం దగ్గరికి రాలేదు వారంతా పాలెములో ఇద్దరు ఉన్నారు. అలా ఇద్దరి పేర్లు కూడా ఉన్నాయి, ఎల్దాదు మేదాద్ అని. వారిద్దరూ అక్కడే ఉండి ప్రవచించినప్పుడు ప్రత్యక్షపు గుడారమునకు రాకుండా వారు పాలెములోనే ఉండి ప్రవచించినప్పుడు నిజముగా దేవుని ఆత్మ వారి మీద ఉన్నదా లేదా అక్కడే ఉండి ప్రవచించడం యెహోషువకు రోషం వచ్చేసింది. వీరు ప్రత్యక్షపు గుడారమునకు రానివారు, వీరు ఎలా ప్రవచిస్తున్నారు అని రోషముతో మోషేకు తెలియజేయగా మోషే ఈ మాట పలికాడు, యెహోషువ రోషము కలిగినవాడు. ఎలాంటి విషయంలోనంటే దేవుని ఆత్మ విషయంలోనూ, మరొక వైపు తాను ఎవరి దగ్గరైతే పరిచర్య చేస్తున్నాడో మోషేను బట్టి కూడా రోషము కలిగినవాడు. అలాంటి నమ్మకస్తుడు రోషము కలిగి ఉండాలి. దేవుడు అన్నాడు, నేను రోషము కలిగిన దేవుడను అని దేవుడే చెప్పాడు. అపోస్తలుడైన పౌలు రాశాడు, పౌరుషము గలవారయుండుడి అన్నాడు. ఈరోజు కూడా పౌరుషం ఉండాలి. మనకు ఆత్మ సంబంధమైన విషయాల్లో పౌరుషం కలిగి ఉండాలి. ఆత్మయందు తీవ్రత కలిగి అని రాశాడు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయములో. ఆత్మయందు ఎలాగుండాలి? తీవ్రత ఉండాలి. అది మనం నేర్చుకునే పాఠాలు. ఇప్పుడు ప్రభు పనిలో ఉన్నవారికి, ప్రభు పనిని ఆశించేవారు యెహోషువ వలె యుద్ధవీరులుగా ఉండాలి. అమాలేకీయులను జయించే సామర్థ్యత ఉండాలి. రెండవది, పరిచారకుడుగా ఉన్నవాడు ఆత్మ సంబంధమైన విషయాల్లో రోషము కలిగిన వాడై ఉండాలి. నాకేంటి పోని అనుకునేవారు పనికిరారు. ఆత్మ సంబంధమైన విషయాల్లో చాలా ఖచ్చితంగా ఉంటారు. వాటిని గురించిన ఆలోచన ఉండాలి. లేఖనాలను గురించిన అవగాహన ఉండాలి. వాక్యాన్ని గురించిన అవగాహన ఉండాలి. సత్యమును గురించిన పౌరుషం ఉండాలి మనకు. యెహోషువ అలాగూ పౌరుషం కలిగిన వాడు. దేవుని పని ఊరికే, ఇట్స్ నాట్ ఏ జోక్. ఊరికే ఆశించరాదు, ఊరికే అది జరిగేది కాదు. దేవుని పనిలో ఉన్నవారు ఎలాంటి బాధ్యతలు కలిగి ఉంటారో, ఎలాంటి పౌరుషం కలిగి ఉంటారో మనం ఆలోచన చేస్తున్నాం. మోషే కొరకు కూడా పౌరుషం కలిగిన వాడు. మోషే ప్రవక్తగా ఉండగా వీరంతా ఏంటి ప్రవచించేది అనుకున్నాడు. మోషేనే కోరాడు కనుక దేవుడు అనుమతించాడు, ఒక పాలు వారి మీద ఉంచుతానన్నాడు. కానీ యెహోషువకు ఎంత పౌరుషం చూడండి. నమ్మదగిన వారుగా ఉండాలి. అపోస్తలులు 12 మంది ప్రభువును వెంబడించారు, కానీ ఒకడు అపనమ్మకస్తుడుగా ప్రభువుని అప్పగించాడు. ఈ రోజుల్లో చాలామంది ప్రభువును వెంబడించేవారు ఏదో ఒక విషయాల్లో ప్రభువుని అప్పగించే పరిస్థితిలో నిలిచిపోతారు. ఏ విషయాల్లో మనం దేవుని పనివారిని గురించిన ఆలోచనలు ఎక్కువగా చేయలేము, మనం సామాన్య విశ్వాసులం కాబట్టి. కానీ అప్పగించే పరిస్థితులు, నిలవవలసిన పరిస్థితులు రాగా నిలవకపోవడమే. చాలామంది వెనుకంజ వేసిన వారు ఉంటారు, కానీ యెహోషువ లాంటి ధైర్యముగా నిలిచిన వారు మనము చూడగలగాలి దేవుని పనిలో. కానీ యెహోషువలో ఇదొక రెండవ ఒక మంచి క్వాలిటీ అతనిలో ఉన్నది. నిర్గమకాండం చూడండి. నిర్గమకాండము 32
24వ అధ్యాయములో 13వ వచనం చూద్దాం. 12-13 చదవండి. చాలు. ఇంతకు ముందు ఒకసారి ప్రభు రమ్మన్నాడు, దేవుడు రమ్మన్నాడు పైకి. అప్పుడు ఏమన్నాడు? అహరోన్ను తీసుకొని రమ్మన్నాడు. అది మనము 19వ అధ్యాయము మనం చూస్తే కనబడుతుంది మనకు. అహరోన్ను తీసుకొని రమ్మన్నాడు. ఇప్పుడు యెహోషువను తీసుకొని వెళ్తున్నాడు. మళ్ళీ దేవుడు ఆజ్ఞలను వ్రాసి ఇచ్చినట్లుగా రాతి పలకలను ఇచ్చేదనగా మోషే ఇప్పుడు పరిచారకుడైన యెహోషువను తీసుకొని వెళ్తున్నాడు. పెద్దలను అక్కడే ఉంచాడు. పెద్దలతో చెప్తున్నాడు. ఇంకా అహరోనును కూడా అక్కడే ఉంచాడు. పరిచారకుడుగా ఉన్న యెహోషువ యొక్క ఎదుగుదల మనం చూస్తున్నాం. హౌ హి హస్ గ్రోన్. ఎదుగుదల ఉండాలి. ఎదుగుదల ఉంటే ఇంకా ఆధిక్యతలు పెరుగుతాయి ప్రభువులో. మొదట అహరోన్ను తీసుకొని వెళ్ళినవాడు ఇప్పుడు యెహోషువను తీసుకొని వెళ్ళి అహరోను ఊరుని ఇక్కడ ఉండమంటున్నాడు. మనమున్న స్థితిలో, ఏ స్థితిలో దేవుడు మనకేది అప్పగిస్తాడో అది నమ్మకంగా మనము ప్రభు పనిలో కొనసాగుతూ ఉంటే మరి ఎక్కువగా అయిన ఆధిక్యతలలో దేవుడు మనల్ని నడిపిస్తాడు. యెహోషువకి ఇప్పుడు ఆధిక్యత ఏంటంటే అహరోను కూడా ఇక్కడ ఉన్నాడు, కానీ మోషే వెంట దేవుని సన్నిధికి వెంట ఉన్నవాడు యెహోషువ. దేవుడే సమ్మతించాడు. మోషే తనను తీసుకొని వెళ్ళాడు. ఇప్పుడు పెద్దలకు చెప్పి వెళ్తున్నాడు, యెహోషువను తీసుకొని వెళ్తున్నాడు. అహరోను ఊరు ఇక్కడ ఉన్నారు, తీసుకొని వెళ్తున్నాడు. ఇది దేవుని ఏర్పాటండి. దేవుని ఏర్పాటులో దెర్ ఆర్ నో డెసిగ్నేషన్స్. మనుషుడు పెట్టుకున్న పదవులే కానీ దేవుడు సన్నిధిలో నీ యొక్క యోగ్యతలు, నీ ఆసక్తి, పౌరుషం, ఎదుగుదల దేవుడు చూస్తాడు. పరిచారకుడుగా ఉన్నవాడే అహరోను ఉండిపోయాడు, పెద్దలు ఉండిపోయారు. మోషేతో యెహోషువ వెళ్ళిపోతున్నాడు. అక్కడ 40 దినములు 40 రాత్రులు ఆ కొండ మీద ఉంటాడు. తర్వాత 33వ అధ్యాయములో, ఇదే నిర్గమాకాండం 33వ అధ్యాయములో 32వ అధ్యాయములో వారు కొండ మీద నుండి దిగి వస్తున్నారు. దిగి వచ్చేటప్పుడు అంత శబ్దం వినబడింది. యెహోషువ స్పందించాడు అక్కడి నుండి. ఏదో ఒక యుద్ధధ్వని. 17వ వచనములో చూడండి. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయుచుండగా యెహోషువ ఆ ధ్వని విని అన్నాడు. యెహోషువ ఆ ధ్వని విన్నాడు. పాలెములో ఏదో జరుగుతున్నది. పెద్ద ధ్వని వినిపిస్తూ ఉన్నది. వారు దిగి వచ్చేటప్పుడు అప్పుడు యెహోషువ ఆ ధ్వనిని గమనించినవాడు. ఈజ్ అలర్ట్, మెలకువగలిగినవాడు. వాట్ ఈస్ గోయింగ్ ఆన్? దేవుని పనివాడు ఎప్పుడు మెలకువగా ఉండాలి. ఏం జరుగుతుంది పాలెములో, సమాజంలో ఏం జరుగుతుందో ఆ ధ్వనిని బట్టి తెలుసుకున్నాడు. యుద్ధములో ఎక్కువగా ఉన్నాడు కనుక యుద్ధధ్వని అనుకున్నాడు. యుద్ధవీరుడు కనుక ఆలోచన మొదట యుద్ధధ్వనే అనుకున్నాడు. తనకంటే పెద్దవాడు నాయకుడు మోషే చెప్పాడు, ఇది యుద్ధధ్వని కాదు, యుద్ధములో జయము అపజయము రెండు ఉంటాయి, కానీ జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, మరో ధ్వని నాకు వినిపిస్తుందని
మోషే ఆ ధ్వని సంగీత ధ్వని నాకు వినబడుచున్నది అన్నాడు. ఇందులో చెప్పే విషయం అంటే యెహోషువలో మెలకువ కలిగిన జీవితం ఉన్నది. మెలకువ కలిగి ఉన్నాడు. దిగుతూ వస్తున్నప్పుడు శబ్దంతో మనకేం పని అనుకోలేదు. ఆ శబ్దాన్ని కూర్చిన ఆలోచన కలిగి ఉన్నాడు. ఏం శబ్దం ఇది? ఏదో యుద్ధం జరుగుతుందా అనుకున్నాడు. యవనస్తుడు 33వ అధ్యాయంలో చూడండి 11వ వచనములో యెహోషువను యవనస్తుడు అన్నాడు. యవనస్తుడు కాబట్టి ఏదో ఒక ధ్వని అయితే విన్నాడు, కానీ ఆ ధ్వనిని గుర్తించలేదు. వెంటనే మోషే ద్వారా తెలుసుకున్నాడు, ఇది సంగీత ధ్వని. సంగీత ధ్వని ఎందుకు అర్థం చేసుకోవాలంటే ఎప్పుడు సంగీత ధ్వనికి ఆకర్షింపబడలేదు. ఈజ్ ఓన్లీ ఎ వారియర్. వారితో సంగీత ధ్వని వారికి అవసరం లేదు కదా, వాళ్ళకి తెలియదు సంగీతం అంటే ఏంటో. ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద వరల్డ్లీ థింగ్స్. గుర్తుపట్టలేకపోయాడు. ఒకే ఒక నిష్ఠగల జీవితం, ఆత్మ సంబంధమైన వాటి అందే ఆసక్తి కలిగిన వాడు, వేరే వాటితో నాకు పని లేదనుకున్నవాడు. కనుకనే ఆ సంగీత ధ్వని గుర్తుపట్టలేకపోయాడు. ధ్వని అనుకున్నాడు, ఏదో శత్రువు వచ్చి ఉంటాడు. ఇలాంటి మెలకువ కలిగిన వాడు యెహోషువ. ఇలాంటి వాడు దేవుని కొరకు పనివాడుగా ఏర్పరచబడి యెహోషువ వెంటనే ఉన్నాడు. యెహోషువ వెంబడే ఉన్నాడు. కానీ ఎప్పుడు ఆ కోరిక కనపరిచినట్లుగా కూడా మోషే గ్రహించలేదు. వాట్ ఈజ్ నెక్స్ట్? నాకు తర్వాత పనేంటి? మోషే ఒకసారి ఏమైపోయిందంటే, మోషే చాలా ఇక నీవు ముందుకు వెళ్ళవు, ఇక్కడే ముగింపు అవుతుంది అని ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు మోషేకు చింత కలిగింది. మోషేకు చింత కలిగి తర్వాత ఎవరు వెళ్ళాలి, ఎవరు వీరికి కాపరిగా ఉండాలి. 27వ అధ్యాయం సంఖ్యాకాండములో 14వ వచనములు మనం 12 నుండి చదివితే మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత 15వ వచనములో మోషే యెహోవాతో ఇట్లా, నేను యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకుండునట్లు ఈ సమాజం మీద ఒక నియమించుము అంటున్నాడు. ఇప్పుడు చెప్పాడు, నీవు దాటలేవు ఇది. అప్పుడు మోషేకు ఒక బాధ కలిగింది, ఒకవేళ నేను లేకపోతే ఈ సమాజం అంతా ఎలా దాటిపోతుంది, ఎవరు నాయకులుగా కాపరిగా వీరిని నడిపించాలి, కాపరి లేని గొర్రెలుగా అయిపోతారు అనే చింత కలిగి, దేవా ఎవరినైనా ఏర్పాటు చేయని ప్రార్థన చేస్తున్నారు దేవునికి. అంటే తన మనసులో ఎవరు లేరు వాస్తవంగా, నా తర్వాత వీరు నడిపించగలుగుతారు. తనలో నిస్వార్థమైన బుద్ధి మోషేలో, అంటే ఎవరి మీద తాను గ్రహించలేదు. కానీ ఒకడు ప్రక్కనే ఉండి ఈ సామర్థ్యత పొందుతూ ఎదుగుతూ ఉన్నాడు అనే విషయము దేవుడే గుర్తిస్తున్నాడు. పరిచారకుడుగా యవనస్తుడుగా మోషేతో వెంబడిస్తూ మోషే ప్రక్కలోనే ఉన్న మోషే గ్రహించకపోయినా, యెహోషువ కూడా ఎప్పుడు కోరుకున్నట్లుగా మనకు కనిపించదు. ఈ డిడ్ నాట్ ఎప్పుడు అడిగినట్లుగా కానీ, లేక ఫలాంది నాకు అప్పగించమని కానీ వారి సంభాషణ ఎక్కడ వ్రాయబడలేదు. ఇక్కడ అకస్మాత్తుగా దేవుడు ఈ మాట ప్రకటించాడు. చూడండి 18వ వచనములో, యెహోవా మోషేతో ఇట్లా, నేను నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు అన్నాడు. దేవుని ఆత్మను పొందినవాడు అని దేవుడు గుర్తించి, నీవు భయపడనక్కర్లేదు, ఇప్పుడు ఎవరు నడిపిస్తారా అనేది నీ పక్కకే యెహోషువ ఉన్నాడు, యెహోషువ
ఆత్మను పొందినవాడు. అతడు ఎలాగుండాలి చెప్తున్నాడు చూడండి 16వ వచనములో. మోషే కోరుకుందంటే అతడు వారి ఎదుటకు వచ్చుచూ పోవచ్చు ఉండి వారికి నాయకుడుగా ఉండుటకు సమర్థుడై ఉండవలెను అని మోషే కోరుకున్నాడు. ఎవరినైనా ఒకరిని ఏర్పరచుదేవా, వాడు వారి యొద్దకు వచ్చుచూ పోవుచుండువాడుగా ఉండాలి, నడిపించడానికి సామర్థ్యత కలిగి ఉండాలి అని కోరుకున్నప్పుడు యెహోవా దేవుడు యెహోషువను చూపిస్తున్నాడు. అతని ఆత్మను పొందినవాడు. అలాగూ యెహోషువ ఎదిగి మోషే తర్వాత నాయకుడుగా నిలిచాడు. యెహోషువ ఏర్పాటు ఎంత సింపుల్గా ఏర్పాటు, క్రమక్రమంగా అతని యొక్క ఎదుగుదల, దేవుని దృష్టిలో ఇతడు ఆత్మను పొంది వీరికి నాయకుడుగా నడిపించేవాడుగా ఎదిగిపోయాడు. దేవుని పనిలో ఇలాగ జరుగుతుందండి. అప్పటికప్పుడు ఏవి రావు, అప్పటికప్పుడు ఏవి చేయలేము. దైవ నియమములో దేవుని దృష్టిలో సామర్థ్యత, యోగ్యతలు సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి. యెహోషువ అయితే పనిచేస్తున్నాడు. ఈజ్ నాట్ ఆస్పైరింగ్ ఎనీ డిసిగ్నేషన్ ఆర్ ఎనీ అథారిటీ. ఏ అధికారము కానీ ఏ హోదా కానీ ఆశించి పని చేయలేదు. కానీ ఈజ్ వర్కింగ్ యాజ్ ఇట్ ఈజ్. ఏదైతే అప్పగించారో, ఏ పనికైతే అప్పగించుకున్నాడో ఆ పని నమ్మకంగా చేస్తున్నాడు. దట్స్ ఆల్. దేవుని పనిలో నమ్మకత్వము. యెహోషువకు ఆశ ఉన్నది. యుద్ధవీరుడు, యుద్ధాన్ని జయించే శక్తి ఉన్నది. పరిచారకుడుగా నమ్మకంగా మోషేతో ఉన్నాడు. పౌరుషం కలిగి ఉన్నాడు. ఆత్మ సంబంధమైన విషయాలు సాక్ష్యం ఇచ్చాడు ధైర్యముగా. ఇలాంటివన్నీ అతనిలో కనబడుతూ యెహోషువ మోషే వెంటనే ఉండి ఎంత స్థాయికి ఎదిగిపోయాడంటే మోషే కూడా గుర్తించలేకపోయాడు నాయకుడిగా రేపు వీరిని నడిపిస్తాడని. ఆ మాట చెప్పినప్పుడు ఎంత ఒకవైపు బాధ కలిగి ఉండొచ్చు. మనం చదివింది ద్వితీయోపదేశకాండములో, నీకు బదులుగా నీ పరిచారకుడైనా, నీవైతే పోవక్కడ, నీ పరిచారకుడైన యెహోషువ పోతాడు. 3 సార్లు ఆ మాట రాశాడు ద్వితీయోపదేశకాండములోనే. మోషే 3 సార్లు ఆ మాట రాశాడు. నీవు పోవు కానీ యెహోషువ పోతాడు. అయినా మోషే సాత్వికుడు. అట్లెట్లా ప్రభువా, వీడు నా దగ్గర పెరిగిండు, నేను వాడిని ఎదిగించాను, నా దగ్గర పరిచారకుడిగా ఉండే, వాడు పోతాడు నేను పోనంటే ఎట్లా దేవా, అన్యాయం కదా. ఎంత పోరాడుతాం మనము దేవుని సన్నిధిలో. అడగకు అన్నాడు. మోషే కూడా అన్నాడు, ప్రభువా అని ఒక్కసారి క్షమించు, నథింగ్, మళ్ళీ అడగకు అన్నాడు. ఆ మాట ఖచ్చితంగా మోషే అంగీకరించాడు. మోషే సారికి వేడుకోవడంతో ఆ కొండ మీద నిలిపి చూపించాడు ఆ దేశమంతా. అప్పుడు సంతృప్తి పడ్డాడు మోషే. ఇలాగూ యెహోషువలు, కాలేబులు అక్కడ కనిపిస్తారు మనకు. పనివారు, విశ్వాసులు, బలమైన విశ్వాసులు. అయితే మనం అక్కడికి చేరేలోపుగా చేరిన వారిలో పనివారంగానైనా ఉండాలి, బలమైన విశ్వాసముతో దేవుణ్ణి అనుసరించే వారమైనా ఉండాలి. అంతకు మించి మరెవరు ఉండరండి, ఎవరు ఉండరు అక్కడ. దట్ ఈస్ పరలోకం. పాల తేనెలు ప్రవహించే ఆ దేశములో ప్రవేశము వారికే, ఇశ్రాయేలు ప్రజల్లో. నేడు మనకు కూడా అంతేనండి. యేసు ప్రభు నందు ఆయన రక్తములో కడగబడి విమోచించబడిన వారమైతే, ఆయనను పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయముతో అనుసరించుతూ ఉంటే ఆ రాజ్యములో కనిపిస్తాం. ఇంకా ఎక్కువగా నమ్మకంగా పనిచేస్తే అక్కడ ఉంటాము. అక్కడ కూడా దేవుడు పనివారికి ఉంచిన బహుమానాలు పొందుతారు. ఈ 3 చాలా సూచనగా కనిపించాయి. అందుకే వీటిని ధ్యానించడానికి ఇన్ని వారాలు పట్టింది. యెహోషువ వలె
సామర్థ్యతను కలిగిన వారు పనిలోనూ, కాలేబు వలె విశ్వాసములో బలవంతులైన వారు విశ్వాసములోనూ ఉండి ఎదుగుచు దేవుని రాజ్యములో మనము ప్రభునందు ఆనందించే వారముగా ఉండాలని నేర్చుకున్నాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, స్తోత్రాలు. యెహోషువ కాలేబులను గురించి ఆలోచించగా మంచి విశ్వాస జీవితం, నమ్మకమైన పనివాని జీవితం రెండు కలిపి ఆలోచించాము. ఎంతో శ్రేష్టమైన సంగతులను గ్రహించగలుగుతూ ఉండగా మమ్మను బలపరచండి. నమ్మకమైన వారంగా జీవించుటకు మాకు తోడయుండుమని ప్రార్థిస్తున్నాం. విన్న వాక్యము ఫలించున్నట్లుగా మీ కార్యము జరిగించండి. అందరికీ మీ కృపను అనుగ్రహించండి. అందరికీ మంచి ఆరోగ్యాలను ఇవ్వండి. తిరిగి వెళ్ళే ప్రయాణాల్లో తోడయుండి క్షేమంగా నడిపించమని మరొకసారి ఇలాగూ కలిసి మిమ్మను స్తుతించే భాగ్యం ఇమ్మని యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నీళ్లతో విత్తిన వారలెల్లరూ సంతోషగానముతో పనలు మోసుకొస్తున్నారు చూడు. కన్నీళ్లతో విత్తిన వారలెల్లరూ సంతోషగానముతో పనలు మోసుకొస్తున్నారు చూడు. నీకు బహుమానము కావాలంటే, నీకు జీతం దొరకాలంటే, నీకు బహుమానము కావాలంటే, నీకు జీతం దొరకాలంటే, నమ్మకమైన పనివాడవు కావాలి. నీవు నమ్మకమైన పనివాడవు కావాలి. కన్నులెత్తి పొలములను చూడరా, కోతకొచ్చి తెల్లబారుతున్నాయిరా, కోతకొచ్చి తెల్లబారుతున్నాయిరా. కన్నులెత్తి పొలములను చూడరా, కోతకొచ్చి తెల్లబారుతున్నాయిరా, కోతకొచ్చి తెల్లబారుతున్నాయిరా.